బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత మొదలైంది. అక్కడ షేక్ హసీనా ప్రభుత్వం పడిపోవడం, ఆర్మీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టడంతో ఇక అక్కడ హిందువులు అనేది భవిష్యత్తులో ఇక ఉండరేమో అనే అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఇప్పటికే చాలామంది హిందువులను ఊచకోత కోయడం మొదలుపెట్టారు అక్కడి ముస్లింలు. కౌన్సిలర్లని చూడకుండా, కార్పొరేటర్లని చూడకుండా వారిని సజీవంగా దహనం చేస్తున్న ఘటనలు మనం ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. అదే సమయంలో ఒక రైలింగ్కు ఇద్దరు హిందువుల శవాలను ఇలా తలకిందులుగా వేలాడదీసిన విజువల్స్ కూడా మనకు ట్విట్టర్లో కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక బంగ్లాదేశ్లో హిందువులు ఏమాత్రం సురక్షితం కాదు. వారంతా ఇప్పుడు బతుకు జీవుడా అంటూ భారత్కో లేదా చుట్టుపక్కల ఇతర దేశాలకు పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక బంగ్లాదేశీలకు చుట్టుపక్కల ఏ దేశాలు కూడా లేవు, ఉన్నది ఒక్కటి భారతదేశం మాత్రమే. కాబట్టి ఇకపై నుంచి బంగ్లాదేశ్ హిందువులంతా భారత్కు వచ్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లోని ప్రతిపక్ష నేత సువేందు అధికారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. రాబోయే కాలంలో దాదాపు 1 కోటి మంది బంగ్లాదేశీ హిందువులు మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంది. వారందరినీ మనం స్వాగతించాల్సిన అవసరం ఉంది అని సువేందు అధికారి కూడా చెప్పారు. అంటే బంగ్లాదేశ్లో ఇకపై హిందువులు పూర్తిగా ఖాళీ కానున్నారు. అయితే బంగ్లాదేశ్ మనకు మొదటిసారా కాదు. గతంలో మయన్మార్లోను హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. ఎప్పుడో అక్కడ హిందువులు తక్కువ మైనారిటీలుగా మారిపోయారు. ఇక పాకిస్తాన్ గురించి మనందరికీ తెలుసు. పాకిస్తాన్కు స్వతంత్రం వచ్చిన 50 ఏళ్లలో హిందువులు సమూలంగా నాశనం చేసేసారు. ఇప్పుడు ఇది 1.5% మాత్రమే అక్కడ హిందువులు మిగిలి ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం మాత్రం 2% హిందువులు మాత్రమే ఇటు పాకిస్తాన్లో మిగిలి ఉన్నారు. సో ఇక హిందువులు ఎక్కువగా ఉన్న దేశాలు రెండు, ఒకటి భారతదేశం, మరొకటి నేపాల్. నేపాల్ ఎప్పటికో సెక్యులర్ కంట్రీ అయింది. మన అదృష్టవశాత్తు అక్కడ రాడికల్ ఇస్లామైజేషన్ అనేది లేదు. ఉన్నదంతా బౌద్ధులే. కాబట్టి నేపాల్లో కాస్తంత హిందువులు మెజారిటీగా ఉన్నారు. కాబట్టి అక్కడ వారు బతికి బట్ట కడుతున్నారే తప్ప లేదంటే నేపాల్ కూడా మిగిలేదు కాదు. ఇక కేవలం ఉన్నది భారతదేశం మాత్రమే. ఇక బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఇటువంటి వారంతా మన దేశంలోకి రావడం కోసమని వారికి సిఏఏ చట్టాన్ని కూడా తీసుకువచ్చారు. అయితే ఈ సిఏఏ చట్టాన్ని చాలామంది వ్యతిరేకించారు. ఇది ముస్లింలకు అన్యాయం చేకూరుస్తుంది, ముస్లింలంతా భారతదేశం నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి ఈ చట్టాన్ని తీసుకువచ్చారు అని 2019లో విపక్షాలని దుష్ప్రచారం చేశాయి. కానీ ఇది ముస్లింలను బయటికి వెళ్ళగొట్టడానికి కాదు, ఇతర దేశాల్లో జరుగుతున్న హిందువుల ఊచకోతను అడ్డుకోవడానికి, మన దేశంలో వారికి సురక్షితంగా ఆశ్రయం కల్పించడానికి తీసుకువచ్చిన చట్టం అని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది చాలామంది లిబరల్స్కు. అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మరణాల పట్ల కన్నీరు కార్చే లిబరల్స్ అంతా ఒకప్పుడు ఈ సిఏఏ చట్టాన్ని వ్యతిరేకించిన వారే ఉన్నారు. ఇక హిందువులంతా ఏం చేయాలి? భారతదేశంలో మేము ఎలాగో సేఫ్గా ఉన్నాము కదా అని ఆరాంసే తిని కూర్చోవడం మాత్రమేనా మనకున్నది? కాదు, ముమ్మాటికి కాదు. మన దేశం చుట్టుపక్కల 2 ముస్లిం దేశాలు ఉన్నాయి. ఆ ముస్లిం దేశాలకు సహకరించే 2 పెద్ద దేశాలు అమెరికా, చైనాలు కూడా ఉన్నాయి. ఈ 2 ముస్లిం దేశాలు మన దేశంలో వలసలను ప్రోత్సహించి రోహింగ్యాలు, బంగ్లాదేశీలు, ఇటు పాకిస్తాన్ నుంచి ఏకంగా ఉగ్రవాదులే మన దేశంలోకి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వీరంతా మన సమాజాన్ని మతం మార్చడానికి, మన సమాజాన్ని మొత్తం కన్వర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో కొన్ని మిషనరీలు, విదేశీ సహాయంతో ఇక్కడ పనిచేసే మిషనరీలు కూడా మనల్ని కన్వర్ట్ చేయడానికి చూస్తూ ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో హిందువులు మేల్కోకపోతే ఇక ఇప్పుడు బంగ్లాదేశీలో ఎలాగైతే పారిపోవాల్సి వచ్చిందో ఆ తర్వాత కొన్నాళ్ళ తర్వాత భారతదేశంలో కూడా హిందువులు అదే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మనకున్న ఒకే ఒక ఆప్షన్ వల్ల భారత్ నుంచి పారిపోవడానికి మనకి ఇంకో హిందూ దేశం ఏదీ లేదు, ఉన్నదంతా భారతదేశమే. కాబట్టి అయితే ఇక్కడ ఉండాలి, లేదంటే వారు తరిమి కొట్టినా, వాళ్ళు చంపేసినా చనిపోవాలి, అంతే. ఇది తప్ప మనకి ఇంకో ఆప్షన్ లేదు. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే భవిష్యత్తులో బంగ్లాదేశ్ పరిస్థితి మన దేశంలో కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.